ప్రపంచంలోనే నంబర్ 1 సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నగరాల నిర్మాణం చేపడతాము. ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతి నుంచి కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం, వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు. ఇప్పుడు మళ్లీ రీస్టార్ట్ చేసుకున్నామంటే అది రైతుల విజయమేనన్నారు సీఎం. ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు. వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ ఇచ్చారు. ఇంకొంచెం సహకరిస్తే ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు అన్నారు సీఎం. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. అమరావతి పనులు పునః ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నాము, ఏఐని కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు సీఎం. అమరావతి చరిత్రలో మోదీ పేరు నిలిచిపోతుంది అన్నారు. 2023 you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MOUs with TCS and MBM, IBM and also L&T who had a MOU. We are starting here. Sir, only one request. Hyderabad, we started high-tech city, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward. Sir, I am confident your name
and also Amaravati will be remembered forever with this decision. I am very confident about it, sir. I need your blessings, sir.